జగిత్యాల జిల్లాల కదాపూర్ మండలం తాండ్రేల ఎక్స్ రోడ్ వద్ద అన్నదాతలు ఆందోళనకు దిగారు. వరి ధాన్యం కొనుగోలు వెంటనే ప్రారంభించాలని డిమాండ్ చేస్తూ రోడ్డుపై బైఠాయించి నిరసన చేపట్టారు. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం పేరుకుపోయినా అధికారులు పట్టించుకోవడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రోజుల తరబడి వరి ధాన్యం నిల్వ ఉన్నప్పటికీ కొనుగోలు జరగడం లేదని రైతులు మండిపడ్డారు. ఆరుగాలం కష్టపడి పండించిన పంట వర్షాలకు తడిసి నష్టపోయే పరిస్థితి నెలకొందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే ధాన్యం కొనుగోలు చేపట్టి గన్ని సంచులు లారీల కొత్త సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. రైతుల ఆందోళనతో కొంతసేపు రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. పరిపాలనలో రైతుల యొక్క గోస ప్రభుత్వానికి పడతలేదా? ఇలా ఆరుగాలం పండించిన రైతు యొక్క ధాన్యాన్ని అమ్ముకోవడానికి కోసము నెలలు గడుస్తున్నా కానీ కొనే నాదుడు లేడు. ఈరోజు చూస్తే రైతులు కల్లాల వద్ద పడిగాడుపు కాసే పరిస్థితి ఏర్పడ్డది. లారీలుంటే గోనె సంచులు లేవు, గోనె సంచులుంటే లారీలు లేవు. నిజంగా కూడా కాంగ్రెస్ ప్రభుత్వ పాలన ఇలా చూస్తుంటే రైతాంగ కళ్ళల్లో నీళ్ళొస్తున్నాయి.